పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కొన్ని విలువైన మాటలను మనం తెలుసుకుందాము. కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం. నీ వలన బలము ఉంది మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునుంది మనుషులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. కొంతమందిని మనం చూసుకున్నట్లయితే తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. 30 రోజులు యాత్ర చేస్తారు, 40 రోజులు యాత్ర చేస్తారు, 20 రోజుల యాత్ర కూడా చేస్తారు. అలాగే ఈ భూమి మీద ఉన్న మనము కూడా యాత్ర చేయొచ్చు ఉన్నవారమే. 50 సంవత్సరాల యాత్ర చేసేవారు ఉంటారు, 40 సంవత్సరాల యాత్ర చేసేవారు ఉంటారు, 70-80 సంవత్సరముల యాత్ర చేసేవారు కూడా ఉంటారు. ఎన్ని సంవత్సరముల యాత్ర చేయొచ్చు ఉన్నామన్నది కాదు, కానీ ఎలా యాత్ర చేయొచ్చు ఉన్నామన్నదే ఇంపార్టెంట్. దేవుని యొక్క బలం పొందుకుని యాత్ర చేయొచ్చు ఉన్నామా, లేదా సాతాను యొద్ద బలం పొందుకుని యాత్ర చేయొచ్చు ఉన్న వారంలాగా ఉన్నామా? దేవుని యొద్ద బలం పొందుకుని యాత్ర చేస్తే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవునిలో నిలబడి దేవుని యొక్క రాజ్యాన్ని పొందుకునే వారిలాగా ఉంటాం. అదే సాతాను యొక్క బలం పొందుకుని యాత్ర చేసే వారం అయితే అది ఎప్పటికైనా అవమానమే, ఎప్పటికైనా అది సిగ్గే. అందుకే యెషయా గ్రంథము 30 అధ్యాయం 3వ వచనం చెప్తుంది, ఫరో వలన కలుగు బలము అవమానకరమగును, ఐగుప్తు నీడ సిగ్గు కలుగజేసును, ఐగుప్తు నీడ సిగ్గు కలుగజేసును. ఇలా సాతాను వద్ద బలం పొందుకుని మనం యాత్ర చేయుచున్న వారం అయితే అది ఎప్పటికైనా అవమానము, సిగ్గు అని పరిశుద్ధ లేఖన భాగం చెబుతూ ఉంది. చూడండి, చాలా మందిని స్పోర్ట్స్ మ్యాన్లు మనం చూసుకున్నట్లయితే వారు ఇక గెలవలేరు, ఇది ఎలా అయినా గెలవాలి అనుకునేటప్పుడు స్టెరాయిడ్ తీసుకుని వారు విజేతగా నిలుస్తారు. అది ఒకానొకప్పుడు టెస్ట్ చేసినప్పుడు వీడు స్టెరాయిడ్ తీసుకుని గెలిచాడు అని తెలిసినప్పుడు వారికి ఇచ్చిన డబ్బులు, వారికి ఇచ్చిన గౌరవము అంతా కూడా వారు వెనక్కి లాగేసుకుంటారు. వెనక్కి లాగేసుకుని పేపర్లో ఫలానా వాడు ఇలా స్టెరాయిడ్ తీసుకుని గెలిచాడు అని పేపర్లో యాడేసినప్పుడు వారికి అవమానము, సిగ్గు. ఇలా సాతాను బలం పొందుకుని గెలిచిన వారు ఎప్పటికైనా సిగ్గు పడవలసిందే, సిగ్గు పడాల్సిందే అని పరిశుద్ధ లేఖన భాగం చెబుతూ ఉంది. సంసాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుని బలం విడిచిపెట్టి ఎప్పుడైతే ఒక స్త్రీ బలం పొందుకున్నాడో, ఒక లోకానుసారమైన బలాన్ని పొందుకున్నాడో, శత్రువులు అతన్ని కట్టివేసి కళ్ళు పొడిచేశారు. ఆ కళ్ళు ఎప్పుడైతే పొడిచేశారో ఆ కళ్ళలో నుంచి రక్తము, కన్నీరు కలిసి కారుతూ ఉంటే అప్పుడు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు, దేవా ఇదిగో నన్ను ఒక్కసారి బలపరచు, నన్ను ఒక్కసారి స్థిరపరిచి బలవంతునిగా చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు సంసోనికి బలాన్ని ఇచ్చినప్పుడు ఒక్కసారిగా దేవతా స్తంభంలోకి శత్రువులు కట్టివేస్తే ఆ దేవతా స్తంభములను ఒక్కసారిగా విదిలించి ఇలా లాగగానే ఆ దేవతా స్తంభములు కూలిపోయి కొన్ని వేల మంది చచ్చిపోయారు. అప్పటి వరకు సంసోను చంపింది ఒక వంతు అయితే అప్పుడు చంపింది తన జీవిత కాలం అంతా కూడా ఎంత మందిని చంపాడు, అంతకంటే ఎక్కువ మందిని ఆయన చంపాడు. అందుకనే సాతాను బలం మనకొద్దు. దేవుని యొక్క బలం పొందుకుని నడుచుకుని మన జీవితంలో అద్భుత కార్యాలు నెరవేర్చుకునే కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.